150 మంది ప్యాసింజర్స్, 23 దేశాలు, ఒక క్రూయిజ్ షిప్. వీళ్ళతో పాటు ప్రయాణించింది ఎవరికీ కనిపించని ఒక అతిథి. 2026 ఏప్రిల్ 1 అర్జెంటీనాలోని మంచు గాలులతో నిండిన ఉషుయియా పోర్ట్ వద్ద ఒక లగ్జరీ ఎక్స్పెడిషన్ షిప్ డిపార్చర్కి రెడీ అయింది. పేరు ఎంవి హోండియాస్. ఆ షిప్లో సైంటిస్టులు, టూరిస్టులు, రిటైర్డ్ కపుల్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ మొత్తం 23 దేశాలకు చెందిన 150 మంది ప్రయాణిస్తున్నారు. వాళ్ళ డెస్టినేషన్ అంటార్క్టికా. ప్రపంచంలోని అత్యంత ఐసోలేటెడ్ ప్లేస్. అక్కడ మంచు పర్వతాలు, వేలాది పెంగ్విన్స్, ఎండ్లెస్ వైట్ ఓషన్. వాళ్ళకి ఇది జీవితంలో మర్చిపోలేని అడ్వెంచర్ అవుతుందని వాళ్ళకు అప్పుడు అనిపించింది. కానీ కొన్ని రోజుల తర్వాత అదే షిప్ వాళ్ళకి ఫ్లోటింగ్ డెత్ జోన్గా మారబోతుందని తెలీదు. ఏప్రిల్ 6న 70 ఏళ్ల డచ్ ప్యాసింజర్ ఒకరు మెడికల్ రూమ్కి వచ్చాడు. కొంచెం ఫీవర్గా ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, అంతే, ఇంకా వేరే సమస్య లేదు అని డాక్టర్కి చెప్పుకున్నాడు. డాక్టర్స్ కూడా క్లైమేట్ చేంజ్ వల్ల అయి ఉంటుంది, సీ ట్రావెల్ వల్ల అలసట అయి ఉంటుంది అనుకున్నారు. ఎందుకంటే అంటార్క్టికా రూట్లో లో టెంపరేచర్ ఉంటుంది, డిహైడ్రేషన్, మోషన్ సిక్నెస్ కామన్. సో ఆ ప్యాసింజర్కి కూడా మెడిసిన్ ఇచ్చారు. అతను క్యాబిన్కి వెళ్ళిపోయాడు. కానీ తర్వాత 48 గంటల్లో ఆయన పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఊపిరి ఆడటం ఆగిపోయింది. ఆ వ్యక్తికి హై ఫీవర్, వామిటింగ్, సీవియర్ వీక్నెస్, బ్రీతింగ్ డిఫికల్టీ స్టార్ట్ అయ్యాయి. షిప్ మెడికల్ టీం ప్యానిక్ అయింది. ఎందుకంటే లంగ్స్లో ఫ్లూయిడ్ బిల్డ్ అవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. సముద్రం మధ్యలో వేల కిలోమీటర్ల దూరంలో అడ్వాన్స్డ్ హాస్పిటల్ లేదు. హెలికాప్టర్ ఎవాక్యుయేషన్ ఇంపాసిబుల్. షిప్ మాత్రమే ఆయన ప్రపంచం. ఇక ఏప్రిల్ 11న ఆ ప్యాసింజర్ చనిపోయాడు. మొదట హార్ట్ అటాక్ అయి ఉంటుంది, న్యాచురల్ కాసెస్ అనుకున్నారు. కానీ అస్సలు పీడకల అప్పుడే మొదలైంది. దాని తర్వాత చనిపోయిన ఆ వ్యక్తి భార్య కూడా సిక్నెస్కి గురైంది. ఆమెకు ఫీవర్ వచ్చింది, సడన్గా కొలాప్స్ అయింది. తర్వాత ఇంకో జర్మన్ టూరిస్ట్కి కూడా డ్రై కాఫ్, చెస్ట్ పెయిన్ వచ్చాయి. ఇప్పుడు డాక్టర్స్కి అర్థమైంది ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఏదో ఇన్విజిబుల్ ఇన్ఫెక్షన్ షిప్లో తిరుగుతోంది. ఈ క్రూయిజ్ షిప్లో భయం మొదలైంది. డైనింగ్ హాల్స్ అన్నీ ఖాళీ అయ్యాయి. ప్యాసింజర్స్ క్యాబిన్స్ లాక్ చేసుకున్నారు. ఎవరు తగ్గినా అందరూ భయంతో వెనక్కి జరిగిపోయారు. ఎందుకంటే ఇంకా కోవిడ్ జ్ఞాపకాలు ఫ్రెష్గానే ఉన్నాయి. మళ్ళీ అదే జరుగుతోందా అనే ప్రశ్న అందరి మధ్యలో మొదలైంది. టెస్టింగ్ మొదలైంది. ఎమర్జెన్సీ శాంపిల్స్ ల్యాబ్స్కి పంపించారు. ఆ తర్వాత వచ్చిన రిపోర్ట్ చూసి ప్రపంచం షాక్ గురైంది. అదే యాండీస్ హంటా వైరస్. నిజంగా ఈ వైరస్ ఎందుకు అంత డేంజర్? సాధారణ హంటా వైరస్ ఎలుకల ద్వారా మాత్రమే స్ప్రెడ్ అవుతుంది. కానీ యాండీస్ హంటా వైరస్ మాత్రం రేర్గా హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషన్ కూడా చేయగలదు. అంటే ఒక ఇన్ఫెక్టెడ్ పర్సన్ దగ్గర క్లోజ్ కాంటాక్ట్ ఉంటే మరొకరికి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇదే ఇప్పుడు ప్రపంచాన్ని భయపెట్టింది. అసలు వైరస్ ఎలా వచ్చింది? ఇన్వెస్టిగేటర్స్ ఇప్పుడు బిలీవ్ చేస్తున్నది, ఆ డచ్ ప్యాసింజర్ షిప్ ఎక్కే ముందు సౌత్ అమెరికాలోని వైల్డర్నెస్ ఏరియాస్లో, ల్యాండ్ఫిల్ రీజియన్స్, బర్డ్ వాచింగ్ జోన్స్లో విజిట్ చేశాడు. అక్కడ ఇన్ఫెక్టెడ్ రొడెంట్స్ ఎక్స్పోజర్ వల్ల వైరస్ సోకిందని అనుమానం. అంటే ఒక చిన్న ఎలక 150 మంది క్రూయిజ్ని నైట్ మేర్గా మార్చింది. ప్రపంచం ఒక్కసారిగా అలర్ట్ అయింది. షిప్లో అమెరికాకు చెందిన వాళ్ళు, యూరోపియన్ కంట్రీస్కి చెందిన వాళ్ళు, అలాగే ఆసియా ఖండానికి చెందిన వాళ్ళు ఉండటంతో కంట్రీస్ వెంటనే ఎమర్జెన్సీ రెస్పాన్స్ మొదలుపెట్టాయి. కొన్ని పోర్ట్స్ కూడా ఈ షిప్కి డాక్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాయి. ఎందుకంటే ఒకవేళ వైరస్ ఎయిర్పోర్ట్కి చేరితే, ప్యాసింజర్స్ ఫ్లైట్స్ ఎక్కితే, 23 దేశాలకు స్ప్రెడ్ అయితే మళ్ళీ ప్రపంచం లాక్డౌన్ వైపు వెళ్తోందనే భయం అందరిలో మొదలైంది. WHO రంగంలోకి దిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెంటనే మానిటరింగ్ మొదలుపెట్టింది. CDC అలర్ట్ ఇచ్చింది. ప్యాసింజర్స్ కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలైంది. కొంతమందిని ఐసోలేషన్ వార్డ్స్కి, బయో కంటైన్మెంట్ యూనిట్స్కి తరలించారు. అధికార లెక్కల ప్రకారం 7 కేసులు కన్ఫర్మ్ అయ్యాయి, 3 చనిపోయారు. కానీ ఎక్స్పర్ట్ చెప్తున్నది ఏంటంటే దీనికంటే ఎక్కువ నెంబర్ ఉండొచ్చు అని. ఎందుకు హంటా వైరస్ డేంజర్ అంటే ఈ వైరస్ శరీరాన్ని డైరెక్ట్గా మాత్రమే అటాక్ చేయదు, మన ఇమ్యూన్ సిస్టమ్నే ఓవర్ రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. దాంతో బ్లడ్ వెజల్స్ లీక్ అవుతాయి, లంగ్స్లో ఫ్లూయిడ్ నిండిపోతుంది, ఆక్సిజన్ సప్లై పడిపోతుంది, కిడ్నీస్ ఫెయిల్ అవుతాయి. పేషెంట్స్ 24 గంటల్లోనే క్రిటికల్ స్టేజ్కి వెళ్తారు. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇది ఐసోలేటెడ్ అవుట్బ్రేక్ మాత్రమేనా లేక ఫ్యూచర్ వార్నింగా? కోవిడ్ తర్వాత ప్రపంచం నేర్చుకున్న పెద్ద లెసన్ ఏంటంటే మన సివిలైజేషన్ ఎంత అడ్వాన్స్డ్ అయినా కొన్నిసార్లు ప్రపంచాన్ని ఆపేది మిసైల్స్ కాదు, ఒక ఇన్విజిబుల్ వైరస్, ఒక చిన్న ఎలుక, ఒక కేర్లెస్ ఎక్స్పోజర్ అంతే. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.